Hello everyone. Welcome back to Tiny Learner's Corner, fun learning for little minds. ఈ రోజు మనం తెలుగు ఋతువుల గురించి నేర్చుకోబోతున్నాం. ఇంకా మొదలు పెడదామా? ఋతువు అంటే కాలానుగుణంగా ఉండే ఒక నిర్దిష్టమైన సమయం. మన దేశంలో ప్రకృతి ధర్మాన్ని అనుసరించి వాతావరణంలో జరిగే మార్పుల బట్టి మనకు 3 కాలాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా పిల్లలు. అయితే పిల్లలు, ఆ కాలాల్లో జరిగే అంతర్లీన మార్పులు, ఉష్ణోగ్రత, వర్షం, చల్లదనం లాంటి మార్పులు బట్టి వాటిని ఋతువులుగా విభజించారు. అయితే ఆ ఋతువుల పేర్లు ఇప్పుడు నేను చెబుతాను. నా వెంట మీరు కూడా చెప్పండి పిల్లలు. 1 వసంత ఋతువు, 2 గ్రీష్మ ఋతువు, 3 వర్ష ఋతువు, 4 హేమంత ఋతువు, 5 శరద్ ఋతువు, 6 శిశిర ఋతువు. చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మళ్ళీ అన్ని ఋతువుల పేర్లు కలిపి ఒకసారి చదువుదామా? నా వెంట మీరు కూడా చెప్పండి. 1 వసంత ఋతువు, 2 గ్రీష్మ ఋతువు, 3 వర్ష ఋతువు, 4 హేమంత ఋతువు, 5 శరద్ ఋతువు, 6 శిశిర ఋతువు. శభాష్, చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మీరు 6 తెలుగు ఋతువులన్నీ గుర్తుపెట్టుకున్నారు కదా. వీడియో చూస్తూ ఇంకా బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more fun learning videos, don't forget to like, share and subscribe to our YouTube channel. See you in next video. Bye bye.